ఈ కథ మనిషి నమ్మకాన్ని ఎలా వాడుకుంటారో తెలిపి ఒక హృదయ విదారక ఘటన. ఒక అమ్మాయి తన మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఒక పెద్ద మొబైల్ షోరూమ్ కి వెళ్ళింది. ఆమె షోరూమ్ లోకి అడుగు పెడుతుండగా ఒక వృద్ధుడు ఆమెను చూడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి బయటకు వచ్చాక వృద్ధుడు నిశ్శబ్దంగా ఆమె వెంట నడవసాగాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ అమ్మాయికి అనుమానం వచ్చి, అంకుల్, మీరెందుకు నా వెంటొస్తున్నారు? మీకేమైనా కావాలా అని అడిగింది. దానికతను, అమ్మా, నిన్ను చూడగానే నాకు నా కుమార్తె గుర్తొచ్చింది. ఆమె ఈ లోకంలో లేదు. నిన్ను చూసినప్పుడు నీతో మాట్లాడాలనిపించింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, అంకుల్, ప్రతి అమ్మాయి తండ్రికి ఒకేలా కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ వృద్ధుని ప్రేమగా కౌగిలించుకుంది. వెంటనే వృద్ధుడు, అమ్మా, ఒక్కసారి నన్ను నన్న అని పిలుస్తావా? ఆ మాట కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నానో తెలియదమ్మా అని బాధతో అన్నాడు. ఆమె వెంటనే నాన్న అని పిలిచింది. ఆ మాట విన్న వృద్ధుని కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. వెంటనే షోరూమ్ లో ఓ గిఫ్ట్ తీసుకుని ఆమె చేతిలో పెట్టాడు. ఇది నీ తండ్రి తరపున చిన్న బహుమతి, తీసుకోమ్మా అంటూ చేతిలో గిఫ్ట్ ను పెట్టాడు. ఆ వృద్ధుడు కౌంటర్ కి వెళ్లి బిల్లు చెల్లిస్తున్నప్పుడు ఆమె ఆపి, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోకండి, నేను చెల్లిస్తాను అని చెప్పింది. వృద్ధుడు చిన్నగా నవ్వి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. తర్వాత ఆమె కౌంటర్ వద్దకు వెళ్లి, నా మొబైల్ రిపేర్ బిల్ ఇవ్వండి అని అడిగింది. షాప్ అతను 1,50,000 బిల్ ఇచ్చాడు. దాన్ని చూసి ఆమె షాక్ అయింది. ఏంటి సార్, నేను మొబైల్ రిపేర్ మాత్రమే చేయించాను కదా అని అడగ్గా, మేడం, ఇది మీ నాన్నగారి బిల్, ఆయన ఇప్పుడే ఒక కొత్త ఐఫోన్ తీసుకుని వెళ్లారు అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి ఆమె తన నిజమైన తండ్రిని కూడా నాన్న అని పిలవటానికి భయపడుతుంది. అందుకే మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఇది హైదరాబాద్ లో నిజంగా జరిగిన ఒక సంఘటన. దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.